మాట్లాడుతూ ఉపవాసములతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండి. చాలామంది కొన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు కథోలిక శ్రీసభ ఈ లెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అంటూ ఉంటారు, మీరు అందరూ ఏదో శారీరక క్రియల్లాగానో లేదా ఆచారపరంగానో వీటిని చేస్తూ ఉన్నారు అని. ఇజ్రాయేలు దేశంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము ఆ యోమ్ కిప్పూర్ పండుగకు ముందు దీన్ని ఆచరిస్తూ దేవుని వద్దకు ప్రతి సంవత్సరం మరలి వెళ్ళి వాళ్ళు తప్పనిసరిగా బలి అర్పించేటువంటి వాళ్ళు. మనకి ఏ విధంగా అయితే దైవార్చన ఉందో వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు ప్రతి ఏటా నిర్ణీత సమయానికి ఇజ్రాయేల్ దేశం వెళ్ళి అక్కడ వారు చేసినటువంటి పాపాల నిమిత్తం వాళ్ళు అక్కడ బలి అర్పించాలి. చర్చ్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ లెంట్ అనేటువంటి సమయాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే మనం తెలిసో తెలియకో పడిపోతూ ఉంటాము, మనం దేవునితో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ లెంట్ అనేటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని చర్చ్ మన ముందుకు తీసుకొని వచ్చింది. ఈ చర్చ్ ఇప్పుడు ఏం కోరుకుంటుంది మన నుంచి? ఉపవాసములతోనూ ఏడ్పులతోనూ సంతాపంతోనూ నా వద్దకు తిరగరండి. మీరు చేసినటువంటి పాపాల నిమిత్తమై, మీరు తప్పిపోయినటువంటి త్రోవల నిమిత్తమై, మీరు నేనేవైతే లేఖనాలను చెప్పానో వాటిని మీరిన నిమిత్తమై ఇప్పుడు నా దగ్గరకు రండి. ఎలా వస్తారు? ఉపవాసంతో రండి. దేవుడే కోరుతున్నాడు ఉపవాసం చేయమని. సో అందుకనే కథోలిక శ్రీసభ దీన్ని మ్యాండేటరీ చేసి ఉపవాసంతో ఖాళీ కడుపుతోనే దేవుని సన్నిధికి వెళ్ళి మనం దీన్ని అడిగి తీరాలి.